గుడ్ మార్నింగ్ ట్రేడర్స్. సో మార్కెట్ మనకి ఈరోజు అరౌండ్ 60 పాయింట్స్ మనకు గ్యాప్ అప్ అవుతుందండి. సో మార్కెట్‌లో మనకి ఇప్పుడు నియర్ బై ఎవరైతే బయర్స్ ఉన్నారో, సో లేదు బీటీఎస్టీ వాళ్ళు ఉంటారు చూసారా? సో వాళ్ళని మార్కెట్ ఎగ్జిట్ చేపిచ్చడానికి మళ్ళీ అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంటది. లేదు మార్కెట్ డైరెక్ట్ అప్ సైడ్ వెళ్ళిందంటే కూడా మనకు కంగారేం లేదు. 585 నుంచి మనకు మార్కెట్ ఏమో రిజెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటది. ఓకే. సో నిన్న మనం చెప్పుకున్న మార్కెట్‌లో ఫ్లాట్ గాని, గ్యాప్ గాని, స్మాల్ గ్యాప్ గాని మార్కెట్‌లో మళ్ళీ అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉందని చెప్పాను. సో డైరెక్ట్ మార్కెట్ పైకెళ్ళిందంటే వెయిట్ చేయండి. మార్కెట్ ప్రైస్ రేట్ అయిన తర్వాతకి ఏదైనా ఇక్కడ ఆప్షన్ ఉంటే మనకు ట్రేడ్ చేసే అవకాశం ఉంటే చేసుకుందాం అప్ సైడ్. సో నిఫ్టీ కూడా మనకు 40 పాయింట్స్ గ్యాప్ అవుతుందండి. సో ఆల్మోస్ట్ మనకు ఫ్లాట్ ఓపెన్ అయింది అనుకోవచ్చు. సో దీంట్లో కూడా మాక్సిమం ఇక్కడున్న ఎవరైతే బయర్స్ ఉంటారో వాళ్ళని ఎగ్జిట్ చేసేసరికి మార్కెట్ అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంటది. లేదు డైరెక్ట్ మార్కెట్ పైకెళ్ళిందంటే ఇక్కడ బయర్స్ ట్యాప్ చేసేసరికి మళ్ళా రీట్రేస్‌మెంట్ అయ్యే ఛాన్స్ ఉంటది. ఈ రీట్రేస్‌మెంట్‌లో మనకి ఏమైనా ఆపర్చునిటీ దొరికితే ట్రేడ్ చేయొచ్చండి అప్ సైడ్. సో మనకు మార్కెట్‌లో బయింగ్ ఆపర్చునిటీ వచ్చిందండి. సో మార్కెట్ ఖచ్చితంగా 49,430 నుంచి మార్కెట్ రివర్స్ అవ్వాలి. సో ఇక నేను ట్రేడ్ తీసుకుంటానండి. సో నా రిస్క్ కూడా తక్కువ ఉంది. 49,430 వెయిట్ చేస్తాను. ఇక్కడ మంచి మనకి ఏమన్నా గ్రీన్ క్యాండిల్ పడిందంటే అప్ సైడ్ వెళ్తాను. ఎవరైతే బై చేశారో వాళ్ళని ఎగ్జిట్ చేపిచ్చేసింది మార్కెట్. మార్కెట్‌లో మళ్ళీ 49,430 బ్రేక్ అయిందంటే సెల్లింగ్‌లోకి వెళ్దాం. లేదంటే అప్ సైడ్ వెళ్దామండి. 49,440 49,440 అబోవ్ నేను బై చేస్తానండి. 49,300 కాల్ ఆప్షన్ తీసుకుంటాను. సో ఎంట్రీ అవుతానండి ఇక్కడ. 49,450 సో నా లాస్ వచ్చేసి 49,380 కింద నా స్టాప్ లాస్ అండి. నా టార్గెట్ వచ్చి 49,600 అండి. ఒకవేళ 600 టార్గెట్ బ్రేక్ అవుట్ ఇచ్చిందంటే వెయిట్ చేస్తాను 650 వరకు. ఎందుకంటే మార్కెట్‌లో మార్నింగ్ టార్గెట్ బయింగ్ అయిందా, సో మార్నింగ్ డ్రాగెస్ట్ అప్ సైడ్ వెళ్ళిన తర్వాతకి 500 బ్రేక్ అయినాక మార్కెట్‌లో అందరికీ బయింగ్ జరుగుతుందని ఫీలింగ్ తెప్పించిన తర్వాతకి మళ్ళీ రీట్రేస్‌మెంట్‌లో ఇక్కడ బై చేశారో వాళ్ళందరికీ స్టాప్ లాస్ హిట్ అయ్యి ఉండొచ్చండి. మళ్ళీ 49,525 బ్రేక్ అయిందంటే మళ్ళీ మార్కెట్ 49,600 కూడా బ్రేక్ అవుతుందండి. సో లేదంటే మళ్ళీ 49,370 380 బ్రేక్ అయిందంటే మార్కెట్‌లో ఫాల్ ఉంటది. ఫాల్ అంటే నాకు తెలిసి 49,250 వరకు రావచ్చండి. సో చూద్దామండి. వెయిట్ చేద్దాం. మనకు మార్కెట్ ఈరోజు టార్గెట్ ఇస్తదా? ఎస్సిలేట్ అవుద్దనేది. సో స్టే ట్యూన్ అండి. ఒకసారి నా ప్రాఫిట్ చూసుకుంటే నా ప్రాఫిట్ వచ్చేసి ఇప్పుడు 2,400 నడుస్తుందండి. సో ఇప్పుడు నా రిస్క్ తగ్గించుకుంటాను. అండ్ అప్ టు 49,600 620 620 ఇస్ ఎనఫ్ అండి నాకు. ఒకవేళ మార్కెట్ డ్రాగెస్ట్‌గా అప్ సైడ్ వెళ్ళిందంటే 49,700 వరకు వెయిట్ చేస్తానండి. లేదు మార్కెట్ 14,600 దగ్గర కన్సాలిడేషన్ అయింది అంటే మాత్రం ఎగ్జిట్ అయిపోతాను. ఎందుకంటే ఒక్కోసారి మనం డ్రాగెస్ట్‌గా వెళ్ళిపోయే ఛాన్స్ ఉంటది. లేదు 14,600 దగ్గర కన్సాలిడేషన్ అయిందంటే మళ్ళీ మార్కెట్ కొంచెం రివర్స్ అయ్యే ఛాన్స్ ఉంటది. సో ఏదేమైనా నాది టార్గెట్ 49,600 అండి. 600 టార్గెట్ బ్రేక్ అయిందంటే 14,700 వెయిట్ చేస్తాను. లేదంటే నా రివార్డ్ ఎంత వస్తుందో తీసుకొని ఎగ్జిట్ అయిపోతానండి 14,620. సో ఇప్పుడు మార్కెట్‌లో నా రిస్క్ తగ్గించుకున్నానండి. 49,400 కోసం ఎగ్జిట్ అయిపోతాను. సో నిన్న కంటిన్యూగా బయింగ్ జరిగింది కాబట్టి ఆల్మోస్ట్ ఈరోజు కంటిన్యూగా బయింగ్ జరుగుతుంది. అందరూ బై చేస్తారు. సో మార్కెట్ మళ్ళీ రివర్స్ అయ్యే ఛాన్స్ ఉంటది. సో 600 అబోవ్ తర్వాతకి బై చేసేవాళ్ళు చాలా మంది ఉంటారు. సో అక్కడ మనం ఎగ్జిట్ అయిపోతే బెటర్ అండి. 600 తర్వాతకి అలా మార్కెట్ మళ్ళీ ఫాల్ అయ్యే ఛాన్స్ ఉంటది. నా టార్గెట్ తర్వాతకి మూవ్‌మెంట్ ఎటుపోయినా సంబంధం లేదండి మార్కెట్. సో మార్కెట్ ఇక్కడ ఆగుతుందంటే ఇండికేషన్ బయర్స్‌ని ఎంట్రీ చేపించిన తర్వాతకి మళ్ళీ పడే ఛాన్స్ ఉంటది. సో నిన్నట్లాగా సేమ్. సో చూసారా మార్కెట్‌లో మళ్ళీ ఫాల్ అవుతుంది. సో ఇప్పుడు ఈ ఫాలోయింగ్‌లో నేను ఎగ్జిట్ అయిపోవాలనా? మరి అలా కంటిన్యూ చేయాలనా? అనేది నాకు కామెంట్ చేయండి. ఎందుకంటే నా టార్గెట్ రాలేదు.
ఆ స్టాప్ లాస్ దగ్గర కూడా రాలేదు. సో చాలామంది ఇప్పుడు ఏం చేస్తారు, మార్కెట్ క్యాండిల్ పడంగానే అరే మార్కెట్ మళ్ళీ పడిపోతుంది, ప్రాఫిట్ తగ్గుతుంది అని అయితే చాలామంది ఎగ్జిట్ అయిపోతారు. సో ఇక్కడ నేనేం చేస్తాను, మార్కెట్‌లో టార్గెట్ రాకపోతే నా కాస్ట్ ఎగ్జిట్ అయిపోతానండి. అనుకోవచ్చు సార్ ఆల్రెడీ 4000 ప్రాఫిట్ చూపించింది, ఎగ్జిట్ అవ్వచ్చు కదా, అనవసరంగా మళ్ళీ ఎందుకు ప్రాఫిట్ అంతా పోగొట్టుకుంటున్నారు అని మీరు అనుకోవచ్చు. కానీ ఇక్కడ ప్రాఫిట్ పోతుంది, పోదనేది మ్యాటర్ పక్కన పెడితే మనం ఎంత స్టేబుల్‌గా ఉన్నాం అనేది ముఖ్యమండి ఇక్కడ. సో ఈరోజు పోతే పోనీయండి, రేపు, ఎల్లుండి, వాళ్ళెల్లుండి ఆ రూల్స్ ఫాలో అవ్వకపోతే ఎప్పటికైనా మనం ప్రాఫిట్లు తీసుకోలేమండి. సో పోతే పోనీయండి, నాకు ఈరోజు వచ్చేసి నో లాస్ నో ప్రాఫిట్‌లో ఉంటాను. నా జోబుల నుంచి అయితే ఏమి వేయట్లేదు మార్కెట్‌కి. సో నా టార్గెట్ వచ్చినాక వెయిట్ చేస్తాను. సో ఇప్పుడు అనుకునేది మార్కెట్ ఖచ్చితంగా 14,000 ఎవరైతే 14,500 స్టాప్ లాస్ ఉంటాయో వాళ్ళు ఇచ్చి తర్వాత మార్కెట్‌లో మళ్ళీ ఖచ్చితంగా అప్‌సైడ్ వెళ్ళాలి. సో ఇది నా కాన్సెప్ట్. లేదు 14,500 బ్రేక్ అయ్యి 14,400 బ్రేక్ అయిందంటే సో నా లాస్ వచ్చేసి 0. సో ఇదే మైండ్ సెట్ నేను ప్రిపేర్ చేసుకున్నానండి. సో అదే ఫాలో అవుతాను నేను. సో లేదు అనుకున్నప్పుడు ఇక్కడ నుంచి మార్కెట్ మళ్ళీ అప్‌సైడ్ వెళ్ళాలి అప్ టు 14,620, 650 అండ్ 700. కానీ నా టార్గెట్ ఏంది 14,620 వస్తే ఎగ్జిట్ అవుతామని బ్లైండ్ ఫిక్స్ అయ్యి కూర్చున్నాను అంతే. సో వెయిట్ చేస్తానండి నా టార్గెట్ వచ్చేంత వరకు. లేదంటే నా స్టాప్ లాస్ అయితే నో లాస్ నో ప్రాఫిట్ ఈరోజు. స్టే ట్యూన్. సో మార్కెట్‌లో ఈ మూవ్‌మెంట్‌తో చాలామంది ఎగ్జిట్ అయిపోయి ఉంటారు బయర్స్. సో ఈ మూవ్‌మెంట్‌తో ఎగ్జిట్ అయిపోయి ఉంటారు. సో మార్కెట్ ఖచ్చితంగా బ్రేక్అవుట్ అవ్వాలి. ఒకవేళ లేదు మార్కెట్‌లో మళ్ళీ 500 బ్రేక్ అయిందంటే సో రియల్ సెల్లర్స్ వచ్చినట్టు. సో మార్కెట్‌లో మళ్ళీ వాళ్ళు కిందకి పుష్ చేస్తారు. సో మనం ఎగ్జిట్ అవ్వడం బెటర్ అండి. సో మార్కెట్ ఎగ్జిట్ అయ్యానండి. లిమిట్ ఆర్డర్ వచ్చేసి ఎగ్జిక్యూట్ అయిపోయింది. సో 620 అనుకున్నాను. 620 నుంచి ఎగ్జిట్ అయిపోయానండి. సో ఇక్కడ నుంచి మార్కెట్ వెళ్ళదా అంటే వెళ్తానండి. మనం అనుకున్న 7 వరకు వెళ్తుంది. సో ఇక్కడ ఏమైందంటే మార్కెట్‌లో హై బ్రేక్ అయిన తర్వాత అందరూ బయర్స్ వస్తారండి. సో ఈ బయర్స్ వచ్చిన తర్వాత మళ్ళీ ఏం చేస్తుంది, మళ్ళీ పెద్ద క్యాండిల్ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. సో మళ్ళీ నా ప్రాఫిట్ తగ్గే ఛాన్స్ ఉంటుంది. సో అందుకని నేను అనుకున్న టార్గెట్ వచ్చేసింది. సో నేను ఎగ్జిట్ అయిపోయాను. సో నిన్న మనం చెప్పుకున్న మార్కెట్‌లో ఫ్లాట్ కానీ, గ్యాప్ డౌన్ కానీ అండ్ గ్యాప్ అప్ అయినా కానీ స్మాల్‌గా ఏది ఎనీ ఈ ప్లేస్‌లో అయితే మాత్రం మార్కెట్‌లో మనకు అప్సైడ్ అని చెప్పుకున్నాం. సో మార్కెట్‌లో డైరెక్ట్ అప్సైడ్ వెళ్ళిన తర్వాత మార్కెట్‌లో ఎవరైతే మళ్ళీ బై చేశారో, ఇక్కడ బై చేశారో వాళ్ళందరూ ఎస్సెలేట్ అయిన తర్వాత మార్కెట్‌లో మళ్ళీ అప్సైడ్ మూవ్‌మెంట్ ఇచ్చిందండి. సో ఇప్పుడు మనకు వచ్చేసి మార్కెట్‌లో ఫస్ట్ టార్గెట్ వచ్చేసి 49,580 చెప్పుకున్నాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి 49,760 చెప్పుకున్నాము. సో నెక్స్ట్ మార్కెట్‌కి వెళ్ళాల్సిందే. అండ్ నిఫ్టీ వచ్చేసి కూడా మనకు సో నిఫ్టీలో కూడా చెప్పుకున్నామండి మనం. నిన్న ఫ్లాట్ కానీ గ్యాప్ అయిన మార్కెట్‌లో అప్సైడ్ ఉండాలని చెప్పాను. అది వచ్చేసి మార్కెట్‌లో 20,900 చెప్పాను. సో అది మార్కెట్ రీచ్ అయ్యింది. 20,770 కిందికి వెళ్తేనే మనం సెల్లింగ్‌లోకి వెళ్ళాలి. లేదంటే మార్కెట్‌లోకి అప్సైడ్ ఉంటాయి ఛాన్స్ చెప్పాను. సో మార్కెట్‌లో మన ఫస్ట్ లెవెల్ రీచ్ అయింది. సో మార్కెట్‌లో 20,900 బ్రేక్ అయిన తర్వాతకి మార్కెట్‌లో ఒకసారి రిట్రేస్‌మెంట్ అయిన తర్వాతకి మళ్ళీ పైకి వెళ్ళే ఛాన్స్ ఉంటుందండి. సో సెన్సెక్స్ కూడా సేమ్ అండి. మార్కెట్‌లో 75,500 దాటినాక మళ్ళీ మార్కెట్‌లో ఒకసారి రిట్రేస్‌మెంట్ వచ్చే తర్వాతకి మళ్ళీ అప్సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. లేదు మనకు మళ్ళీ 75,300 బ్రేక్ అయిందంటే మార్కెట్‌లో ఫాల్ ఉంటుందండి. అప్ టు వచ్చేసి 75,000 వరకు ఫాల్. నిఫ్టీ అంతే అండి. మనకు 20,900 బ్రేక్ అయిన తర్వాత మార్కెట్‌లో రిట్రేస్‌మెంట్ అయినాక మళ్ళీ అప్సైడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ లేదు మార్కెట్‌లో 20,800 బ్రేక్ అయిందంటే మార్కెట్‌లో మళ్ళీ ఫాల్ ఉంటుంది. 20,800 బ్రేక్ అయినంత వరకు మార్కెట్‌లో మనకు అప్సైడ్ ప్లాన్ చేసుకోవచ్చు. అప్ టు 22,980. ఓకే. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నా లైవ్ అనాలిసిస్ అండ్ నా లైవ్ వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. నా డైలీ వీడియోస్ మీకు చూడాలనుకుంటే ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. ఓకే అండి. బాయ్. మళ్ళీ ఈరోజు ఈవినింగ్ వెళ్దాం. థ్యాంక్ యూ అండి. టేక్ కేర్.